जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की नडूनरा డార్లింగ్ 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 నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు డార్లింగ్? నా టెన్షన్ నాది. నేనుండగా నీకు టెన్షన్ ఎలా? అదే ఆ గణేష్ గారు వస్తాడు, నన్ను నిమజ్జనం చేసేస్తాడు. భయపడకండి సార్, అంత మా వివేక్ చూసుకుంటాడు. ధైర్యం ముందు పుట్టి మా వివేక్ తర్వాత పుట్టాడు సార్. ఇంతకీ ఎక్కడ వివేక్? లైబ్రరీలో ఉన్నాడు సార్. జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ కి ఎక్కడ్రా ప్రిన్సిపాల్? ఎస్కేప్ అయిందా? అర్జెంట్ పని ఉంటేను ఆర్ట్స్ కాలేజీ వరకు వెళ్ళారన్నయ్య గారు, అరగంటలో వచ్చేస్తారు. ఆర్ట్స్ కాలేజ్ పోయిందా? దొంగ లెక్క చూస్తున్నాం రాను. అడు ఓడరా ఫోన్ లా చందా ఇస్తాడు ఓడాడు. చందా లైబ్రరీలో రెడీ చేశాం. చందా ఇస్తానంటే లైబ్రరీ ఏంద్రా? పాకిస్తాన్ బార్డర్ అయినా వస్తా నడు. ఏమ్రా ఏమోరుతున్నారా? ఏం లేదు అన్నయ్య గారు, చెగ్గడ్డలు వేస్తాను చేస్తా. కబడ్దార్ ఇదే అన్న, ఇదే ఇదే అన్న. తలుపులేంట్రా? ఏమ్రా తలుపులు కిటికీలు మూస్తుండేమ్రా? బయట పొల్యూషన్, లైబ్రరీ కదా, ఏసీ చల్లగా హాయిగా ఉంటుందా అన్న. ఒక్క నిమిషం అన్న, తొందరగా పోయిరా పో. ఏమ్రా పొజిషన్? పొజిషన్ రా. ఏం ప్లాన్ వేసిండ్రా బై బచ్చాగాళ్ళు? అమ్మ తోడన్నా, మేము నీతో ఆడుకోనికి రాలేదన్నా, బయట ఆడుకోనికి పోతున్నాం. మనకి సెటప్ అంతే ఏంద్రా? ఇది క్రికెట్ సెటప్ అన్నా. నీతో ఆడుకుని తమ్ము మాకెక్కడదన్నా, కానీ ఒకే ఒక్కడికి ఉందన్నా. ఎవరాడు? ఏమ్రా 3 సార్లు తిరుగుతున్నావు ఏమ్రా? హీరో కదన్నా, గట్లానే తిరగాలి. గట్లానా? నువ్వు విలన్ కదన్నా, నీకు మెడ పడుతుంది. ఏ నకరాలు అవుతున్నాయి. చందా ఎదురా? వచ్చేసింది. ఏమ్రా భిక్షం వేస్తున్నావురా? రూపాయి బిల్ల. ఈ ఫేస్ గట్లానే ఉంది కదన్నా. రూపాయి తీసుకుంటా లెక్క కనబడుతున్నా నీకు? అన్నా 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 నా దగ్గర ఇదే మిగిలిందన్నా. ఆ మల్లేష్ అన్నగాడు వచ్చి మొత్తం పట్టుకెళ్ళాడన్నా. మల్లేష నా ఏరియాలో చందా వసూలు చేయడానికి వాడేవాడరా బై? ఏమో అన్నా, జబర్దస్త్గొచ్చి పిత్తున్నా పిత్తున్నా. అరే మజాక్ అవుతుందా? వాడు కరెక్ట్ గా ఇలాగే బెదిరించాడన్నా. కానీ నేను గణేష్ అన్నకే చందా ఇస్తానని చెప్పానన్నా. పాత బస్తీలో పాలిథీన్ కవర్ల ముక్కునే నీచ్ కమినే కుత్తే గాడికి భయపడతావురా అని వాడన్నాడన్నా. మీ అమ్మ తోడు సేమ్ డైలాగ్ కొట్టాడన్నా. ఆ బద్మాష్ గాడు ఇంత మాట మాట్లాడుతుంటే నువ్వెట్లుకున్నావు? లేదన్నా, ఎదిరించాను. కానీ వాడు సిద్దికి మలేషియా విద్యలో నన్ను ఎర్రగద్దీశాడన్నా. సిద్దికి మలేషియా ఇదేంద్రా బై? అన్నా చెయ్యిన తిప్పి 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 ఇలా లాగి పిడికిలి బిగించి లేవదు, ఇంకా అయిపోయింది అంతే. చేయరా చెయ్యి అవుట్. ఇలా తిప్పి 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 మీ అమ్మ కడుపులు మాడ కాలు ఇరిగింది, ఇరగదీన్రా బై. జై బోలో వివేక్ మహారాజ్ కి జై బోలో. అరే ఉరుకుతుర్రేమ్రా, ఉండుర్రా ఉండుర్రా. అరే ఉండుర్రా. అన్నా అన్నా అన్నా, లాస్ట్ లో ఒక పంచ్ ఉన్నదన్నా. ఏంటన్నా అది? కాయ్ కసోటి బొల్. ఏమిటమ్మా ఇది? భూకంపం ఏమన్నా వచ్చిందా? ఇదంతా నా నందులీలే. ఏం లేలో రోజుకో కాల్ జరుగుతోంది. ప్రిన్సిపల్, ఏమిటయ్యా గడ్డం నీట్ గా ఉండొచ్చుగా? సార్ గడ్డం సంగతి తర్వాత మీకేం కావాలో చెప్పండి సార్. ఎవరికైనా సీట్ ఇవ్వాలా?
ప్యూన్ కావాలి. అంకుల్ కొత్తగా జాయిన్ అయ్యాడే నందు ప్యూన్ కావాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయడం లేదే. సార్ డన్. నందు మామయ్య నా డ్రీమ్ బాయ్ నందు నందు మామయ్య నందు కాదు, నందు కాదు. నీరజ్, పట్టు మామయ్య నందు కాదమ్మా. ఏమిటండి, ఏమైంది? పట్టుకోండి. ఎందుకు పరిగెడుతున్నారు? పట్టుకోండి. ఎవరిని పట్టుకోండి? అవును, ఎవరిని పట్టుకోండి అయ్యా. హలో నేను పట్టుకోమన్నది మీ లవర్స్ కాదయ్యా, మా అమ్మాయి ఎవరిని పట్టుకోండి. మామయ్య మామయ్య నందు పట్టుకోండి. రాఘవ పట్టుకో. వదలరా, idiot. ఏమైందిరా? తప్పుకో. పట్టుకున్నా. ఏం పట్టు పట్టారండి? ఫెవికల్ పట్టు ఫస్ట్ టైమా, అందుకే పర్ఫెక్ట్ గా పట్టారు. ఆ, మామయ్య ముసలోడికి దసరా పండుగ. అబ్బే నేను అలాంటి టైప్ కాదు. చిలిపి. ఆ, మామయ్య అబ్బే అదిగో నందు. జగన్, ఏ టామ్, నన్ను ప్లీజ్ కాపాడు. వచ్చేస్తున్నారు, కాపాడు. చూసుకుంటానంతే. వెళ్ళిపో. అమ్మా, ఈ చేతుల వల్ల ఏం యూజ్ లేదమ్మా. ఆయాసంతోను ఆ నందుని మనం పట్టుకోలేము, ఆలోచనతోనే కొట్టాలి. ఇంకా బతుకు బస్ స్టాండ్ రా బాబు. ఒరే చెప్పేనా నవ్వండి, లేకపోతే నవ్వేనా చెప్పండి. ఇవాళ కాలేజ్ లో అన్ని చేసిన ఓ మంచి పనికి ప్రిన్సిపల్ గారితో పాటు స్టాఫ్ మొత్తం అభినందించారమ్మా. అంతేకాదు స్టూడెంట్స్ మొత్తం వివేక్ కి ఫ్యాన్స్ అయిపోయారమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, మా అందరికి మంచి కాఫీ. కాఫీ ఎందుకు? ఈ రోజు మన ఇంట్లో పండగ లాంటిది. కాళ్ళు చేతులు కడుకురండి, అందరం కలిసి భోంచేద్దాం. నీకు ఈ గెటప్ చాలా బాగుందమ్మా. అచ్చం మిల్కా సింగ్ లాగా ఉన్నావు. ఆ సింగ్ దేవుడు నాకు తెలియదు కానీ ఈ గెడ్డ మిసని గుచ్చుకొని చచ్చిపోతున్నాను. ఊడిపోతుందమ్మా. నందు కోసమేగా ఈ వేషం. కాసేపే. మామయ్య అదిగో నందు. ఎందుకు సార్ తోసుకుంటూ వస్తున్నారు? ఏం చేయమంటావయ్యా, వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇక దీనికి పెట్రోల్ ఎక్కడ పోయాను? పోనీ కాలేజీకి నడిచొద్దామా అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నలుగురిని నడిపించాల్సిన మీరే ఇలా నడుచుకుంటూ రావడం బాలేదు సార్. ఓ పని చేయండి, ఈ 1000 రూపాయలు ఉంచండి. అబ్బా, కాదు సార్, జీతం. జీతమా? అవును సార్, నా చెల్లెలు సివిక్స్ లో వీక్ గా ఉంది. మీరు ట్యూషన్ చెప్పండి, నెల నెల మీ పెట్రోల్ ఖర్చులకు 1000 రూపాయలు నేనే ఇస్తాను. మనిషిని చూసి మనసును అంచనా వేయటం కష్టమయ్యా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. సార్, ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును దూరం చేస్తే ప్రతి మనిషి మనసుకు దగ్గరవుతాడు సార్. వివేక్, నీలో వివేకం చాలా ఉందయ్యా. రండి సార్. అమ్మాయి, నీ సెలక్షన్ సూపర్ అమ్మా. నందులో హీరోయిజమే కాదు, మంచి క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడే ఏం చూస్తావు మామయ్య, ముందు ముందు నా నందు గురించి ఇంకా తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? ఫాలో హిమ్. క్యాచ్. అగో, బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వెయ్యాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్, వాట్ ఇస్ దిస్? ఏయ్, ఏంటా వేయడం? ఎవరితో లేచిపోయినట్లు అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకు జారి పడతావు. నిన్న నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసే. ఏయ్, సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగిల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే
ప్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా ప్లే గ్రౌండ్ ని పీడీ అన్న బ్యాక్గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ చూసి డర్టీగా బిహేవ్ చేయడం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గడివి నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీం వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. చా డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ళ వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కి రావడానికి భయపడుతున్నారు. రే 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 నన్నే తిడతావరా? రే రేపే నేను కాలేజ్ నుంచి సస్పెండ్ చేయిస్తా. ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కగల నన్ను సస్పెండ్ గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హీ ఈస్ అపాయింటెడ్ యాజ్ పీడీ. పేరు సస్పెండ్ చేసేదంటే నేనే రిజైన్ చేస్తా. నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బాయ్. ఫార్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్ నాకు నందులు అక్కర్లేదు, ఈ నందు Granted. చాలు. నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. డియర్ స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. అయ్యో, పీడీ కాదమ్మా, బీడీ. పీడీ ఇదేనా? పిడి. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్, నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పీడీ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. పిడి కాదు, పీడి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పీడీ. అన్నా భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వల్ల జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నోటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కండ్లేసుంచు. కమాన్ పంచ్. నీ కళ్ళకు కానీ, నీ మనసుకు కానీ, నీ ఊహకు కానీ గుడ్ 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 కనిపించాల్సింది, స్పృశించాల్సింది, ఊహించాల్సింది విజయం. కమాన్ పంచ్ పంచ్. కమాన్ పంచ్ 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 పంచ్. ధీరాజ్, ధీరాజ్, వాట్ హ్యాపెండ్? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నో, కాన్సంట్రేషన్ లేదు. కాలేజ్ అంటే కాలు జారే వయసు నాకు తెలుసు. నువ్వు ప్రేమలో పడ్డావు. నో సార్. ఎస్, నువ్వు ప్రేమలో పడ్డావు. గెడప్ గెడప్ ఐ సే గెడప్. సారీ సార్. సారీ? వై సారీ? వాట్ సారీ? లుక్ ధీరజ్, కోపం, దుఃఖం, ఆలోచన, ఆనందం, ఆవేశం, ప్రేమ ఇవన్నీ మనిషిలో ఉండే సహజ గుణాలు. జీవితంలో ప్రేమ ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాకూడదు. ఎవరా అమ్మాయి? ప్రేమ కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. ప్రేమ అంటే అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. ప్రేమ కోసం మరణాన్ని కూడా ఎదిరించడం. గాట్ ఇట్? లక్ష్యం ముందు లవ్ తరువాత, గమ్యం ముందు గతం తరువాత, విజయం ముందు విరహానికి వీడ్కోలింగు. ఎవడొడ్డొచ్చినా సరే ఎదిరించి స్వాతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, స్వాతిని సొంతం చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఈ వివేక్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని మాటివ్వు. సార్